ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆర్కే బీచ్ వద్ద యోగా దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవం జరగడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా ఆర్కే బీచ్ ప్రధానమైనటువంటి వేదిక ఇక్కడే ప్రస్తుతం మనం కాళీమాత ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రధానమైన వేదికని నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ నుంచి భీమిలి దాకా అంటే మొత్తం 22 కిలోమీటర్లు ప్రత్యక్షంగా 5 లక్షల మంది ఈ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 108 ప్రత్యేకమైన ప్రాంతాలలో ఈ యోగాసనాలు వేస్తారు. అలాగే మరింత మంది సుమారుగా 5 కోట్ల మంది రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్నారు. విశాఖలో 5 లక్షల మంది పాల్గొంటున్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా బారికేడ్లు నిర్మాణం చేశారు. మరోవైపు చాలా శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఒక పక్క బారికేడింగ్ పూర్తవుతోంది, మరోవైపు ఉద్యానవనాలకు సంబంధించినటువంటి అభివృద్ధి చేస్తున్నారు. అలాగే తెల్లవారుజామున జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడంతా కూడా దేదీప్యమైనటువంటి విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం బీచ్లో ఉన్నటువంటి దేశ ప్రముఖుల విగ్రహాలన్నీ కూడా చక్కగా పెయింటింగ్ చేశారు. విశాఖ నగరంలో ప్రతి కూడలి కూడా చాలా చక్కగా అలంకరించారు. మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ప్రధానంగా వచ్చేటువంటి యోగాలో పాల్గొనే వారందరికీ కూడా ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో అధికారులతో సమీక్ష నిర్వహించి వారందరికీ కూడా అనేక ఆదేశాలు జారీ చేస్తారు. విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవం జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి, శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతోటి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసేటి అప్పలనాయుడు గారు, వారితో మాట్లాడదాం. ఏమంటారు, ఎలా ఉంది, ఏ రకంగా జరుగుతున్నాయి ఏర్పాట్లు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్, వారి పట్ల నమ్మకం, విశ్వాసం, ఒక గౌరవంతో దేశ ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రపంచ పట్టణంలోనే మన విశాఖ నగరాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. యోగా దినోత్సవం అంటే యోగా అనేది బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ నుంచి గత 40 ఏళ్ళ నుంచి వారు చేస్తున్న యోగాని ప్రపంచంతా పరిచయం చేయాలి అనేది ఎలాగైతే మనం దినోత్సవం చేసుకుంటామో ప్రధానమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రధానికం కూడా ఆరోగ్యం పట్ల వారికి అవగాహన కల్పించడానికి విశాఖ నగరాన్ని ఇన్వైట్ చేయడం, వారు రావడం ఇది మంచి ప్రక్రియ. అదే సమయంలో ఇక్కడ మొత్తం దేశ నాయకులు విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి కూడా తయారు చేసి మంచి అలంకరణ చేసి అద్భుతంగా అంటే ఒక ఇండికేషన్ భావితరాలకు కూడా ఒక రికార్డు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి ఆలోచన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే చెప్తారు, ఆరోగ్యంగా ఉంటే మన ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, మన ప్రాంతం ఆరోగ్యంగా ఉంటుంది, మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. దాని ద్వారా మనం అభివృద్ధి కార్యక్రమం కానీ ఇంకా ఆనందంగా ఉండొచ్చని చెప్పారు. దాని తగ్గట్టుగా చేస్తున్నారు. నాయకులుగా మాకు ఒక అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ తీసుకున్నారు, ప్రజానీకం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. గతం కంటే జరిగిన కంటే ఇప్పుడు చాలా ఆనందంగా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎందుకంటే 5 లక్షల నుంచి 6 లక్షలు అనుకుంటున్నాం. ఖచ్చితంగా వారందరూ కూడా ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు రావడానికి ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు కూడా, స్టూడెంట్స్ మీద కూడా అవగాహన పెరిగింది. ఎందుకంటే యోగా అనేది చాలా మంది పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ మధ్యస్థులకు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరం కనుక ముందు యువకుల నుంచి స్టార్ట్ అయింది ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఒక వయసులో ఉన్న వాళ్ళే ఒక 60, 70, 80 సంవత్సరాలు యోగా చేస్తే ఆరోగ్యం అని కాకుండా చిన్నపిల్లలు కూడా ఇప్పుడు యోగా చేసి ఒక మార్గదర్శకులు తయారవుతారు. దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారి అవేర్నెస్ ప్రోగ్రాం. మేము గత 4 రోజులు బట్టిగా ప్రతి ప్రాంతంలో కూడా మినీ యోగా సెంటర్లు పెట్టి అధికారులతో, ప్రజాప్రతినిధులతో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. దానికి ఒక అవేర్నెస్ పెరిగింది రాష్ట్రం మొత్తం. అందుకే ఈరోజు ఈ విశాఖ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ తీరంలో ప్రశాంతమైన వాతావరణం, విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర అంటే చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంపిక చేసి పెట్టడం ముఖ్యమంత్రి గారికి విశాఖ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రజల తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానమంత్రి గారికి కూడా ఈ రాష్ట్ర ప్రజల తరపున, మా నాయకుడి తరపున, ఎన్డీఏ కూటమి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే విశాఖ నగరం అంటే వారికి చాలా ఇష్టం. ప్రధానమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఉదూత్ తుఫాను మనం జరిగినప్పుడు వారు సాక్షాత్ ఇక్కడ ఉండి మళ్ళీ ప్రకృతి విలతాండం చేసినా సరే మళ్ళీ నార్మల్గా విశాఖ ఉంచి వారు వెళ్ళిన విషయం కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే మహనీయుడు, విశాఖపట్నం పట్ల అంత నమ్మకం, అంత విశ్వాసం, అంత ప్రేమ ఉన్న నాయకుడు మళ్ళీ ప్రధానమంత్రిని తీసుకొచ్చి విశాఖ నగరాన్ని ఎంపిక చేసి చాలా ప్రాంతం ఉంది. కానీ విశాఖ నగరాన్ని చేయడం అనేది ఉత్తరాంధ్ర పట్ల, ఈ ప్రజల పట్ల వారికి ప్రేమ, అభిమానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ ప్రాంతానికి వారికి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, విశాఖ నగరం అంటే మాకు ఇష్టం, ఖచ్చితంగా వస్తామని. యోగా అనేది ప్రతి ఒక్కరు ఇంటెన్షన్లో ఉంటారు. ఆ యోగా దినోత్సవం సార్ రావడం కూడా మంచి ప్రక్రియ. ముఖ్యంగా చెప్తున్నాను, ఏ సందర్భంలో అయినా
ముఖ్యమంత్రి గారి పట్ల విశ్వాసం నమ్మకంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు విదేశాల పర్యటన చేసి నేరుగా ఇక్కడ రావడం, మళ్ళీ అడ్వాన్స్గా ఒక రోజు ముందు రావడం, ఒక రాత్రి ముందు రావడం అంటే విశాఖ నగరం పట్ల కానీ చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ ఈ ప్రజల పట్ల కానీ అనుకున్న నమ్మకం చాలా సంతోషం. ఇది ఒక యోగాకే కాదు, ఒక ఆరోగ్యకే కాదు, ఇది రేపు భవిష్యత్ డెవలప్మెంట్ కూడా ఒక నాంది అవ్వబోతుంది. ఎందుకంటే ఈ విషయం అంటే ఒక ప్రధానమంత్రి వచ్చి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఇక్కడ ప్రమోట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరాన్ని పారిశ్రామికవేత్తలు కానీ ఇతర ప్రాంతాల నుంచి విదేశాలు ఉన్న వ్యక్తులు కానీ ఒక ఆకర్షణీయంగా తయారవుతుంది. ఎందుకంటే ఇది అంతా కూడా ప్రపంచం మొత్తం ఒక ముఖ్య పటంలో ఉంటుంది రేపు 21. అందుకు ఖచ్చితంగా ఇది కూడా డెవలప్మెంట్కి నాంది అవ్వబోతుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఇప్పుడు కూడా ఒకటే, ఒక ఈవెంట్ చేసామంటే మనకు ఆరోగ్యపరంగా బాగుండాలి, ఆర్థిక పరంగా బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఇంటర్న్ అందరూ కూడా క్షేమంగా ఉండాలనే ఆలోచన. ఈరోజు ఇది మంచి వాతావరణం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే చాలా మంది స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి చాలా ఆనందంగా చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా పరిశీలిస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కాళీమాత నుంచి స్టార్ట్ చేసి అలా గ్రౌండ్ వరకు వెళ్ళి దాదాపు ఒక 1 అవర్ ఫీల్డ్ వర్క్ ఉంది. ఆయన ఫీల్డ్ సాటిస్ఫై చేయలేడు, ఫీల్డ్ చూడాలి ఆయనకి ఇష్టం. తర్వాత రివ్యూ ఉంది మాకు ఎన్డీఏ కూటమి నాయకులతో అధికారులతో ఉంది, తర్వాత నా కేడర్తో కూడా మీటింగ్ ఉంది. ప్రతి విషయం కూడా ఆయన క్షుణ్ణంగా చూసి సాటిస్ఫై అయిన తర్వాత ఆయన రంగంలో దిగుతారు తప్ప సాటిస్ఫాక్షన్ లేక ముఖ్యమంత్రి గారు ఉన్న ఆలోచన ఇది. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి అంత గుర్తింపు రావడం, ప్రపంచంలో ఉన్న ఈ ప్రాంతానికి అంత ప్రత్యేకమైన స్థానం కల్పించిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది కాళీమాత ఆలయం దగ్గర ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వీటన్నిటిని కూడా స్వయంగా పరిశీలిస్తారు. ముఖ్యంగా ఒకవేళ ఎందుకంటే ఇది ఋతుపవనాల సమయం, వర్షాకాల సమయం కాబట్టి ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే, ఏదైనా వర్షం వస్తే అప్పుడు కూడా ఈ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకి ఏ రకమైన అడ్డంకి రాకూడదనేటువంటి ప్రధాన ఉద్దేశంతో విశాఖపట్నంలో 18 ప్రాంతాలను గుర్తించారు. ఈ 18 ప్రాంతాలలో కూడా వర్షం వచ్చినా సరే ఏ రకమైన ఇబ్బంది లేకుండా యోగా డే నిర్వహించే విధంగా జర్మన్ టెంట్లను వేసి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. 10,000 మంది అధికారులు, 10,000 మంది పోలీసులు, ఇప్పటికే మంత్రుల బృందం ప్రత్యేకించి 2 సార్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. మరికొద్ది సేపట్లో మంత్రుల బృందంతో ఉన్నతాధికారుల బృందంతో కూడా స్వయంగా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే పార్కింగ్ ప్లేసులకు సంబంధించి ఎక్కడెక్కడ పార్కింగ్ చేయాలి, అలాగే 8,000 బస్సులని ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రతి వారికి కూడా అనేక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాల నుండి వారందరూ కూడా సురక్షితంగా బయలుదేరి యోగా జరిగేటువంటి ప్రాంతానికి వచ్చేటట్టుగా ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నతాధికారులు, సీనియర్ ఉన్నతాధికారులు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి కృష్ణబాబు నేతృత్వంలో ఇప్పటికే సమీక్షలు జరుగుతున్నాయి. అధికారులంతా కూడా ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మనకి విశాఖపట్నం ఆర్కే బీచ్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా 21వ తేదీ తెల్లవారుజామున 5:30 నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా యోగా దినోత్సవం నిర్వహణకి ఏర్పాట్లు చేస్తున్నారు. 20వ తారీఖు అంటే 21వ తేదీ ముందునే ప్రధానమంత్రి మోడీ విశాఖకు చేరుకుంటారు. ఐఎన్ఎస్ చోళాలో వారు బస చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రధానికి స్వాగతం పలకడానికి కూడా గవర్నర్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేబినెట్ కూడా ముందు రోజే విశాఖపట్నానికి చేరుతోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు సీనియర్ ఉన్నతాధికారులు. అలాగే సెక్యూరిటీ పరంగా ఏ రకమైన ఇబ్బంది రాకుండా కోసం 10,000 మంది పోలీసులతో పాటు సీనియర్ ఉన్నతాధికారులు, ఐజీ స్థాయి అధికారుల్ని ప్రత్యేకంగా సెక్యూరిటీ కోసం ఈ ఏర్పాట్లు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్కే బీచ్ ప్రాంతానికి చేరుకుంటారు, కాళీమాత ఆలయం ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా పర్యవేక్షిస్తారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.